భార్యాభర్త ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వారి అన్యోన్యతకు గుర్తుగా వాళ్ళకి ఒక పాప పుట్టింది. చాలా సంతోషంగా ఉన్న దాంట్లోని ఎంతో తృప్తిగా ఉండేవారు. పాపకు 4 సంవత్సరాల వయసు. ఆ పాప తల్లి ఒకరోజు తన కూతురితో, నీకు ఒక తమ్ముడు పుడతాడు, కొద్ది రోజుల్లో నీవు వాణ్ణి బాగా చూసుకోవాలి, వాడితో గొడవ పడకుండా బుద్ధిగా ఆడుకోవాలి, వాడికి ఎటువంటి లోటు రాకుండా నువ్వు చూసుకోవాలి అని చెప్పింది. అప్పటి నుంచి ఆ పాప రోజు అమ్మా నాన్నల్ని తమ్ముడు ఎప్పుడొస్తాడు అని అడుగుతూ ఉండేది. తన తమ్ముని మీద ఎనలేని ప్రేమను, అనురాగాన్ని పెంచుకోసాగింది. నెలలు నిండి ఆ తల్లి నిజంగానే ఓ మగ శిశువును ప్రసవించింది. కానీ ఆ బిడ్డకు ఏదో తీవ్ర అనారోగ్యం వలన ఆ బిడ్డను ఇంటెన్సివ్ కేర్లో ఉంచాల్సి వచ్చింది. ఈ పాపకేమో తన తమ్ముణ్ణి చూడాలని చాలా ఆశగా ఉంది. కానీ ఆ గదిలోకి ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. అమ్మని అడిగింది, వాళ్ళ నాన్నను బ్రతిమిలాడింది. పాప నాన్న ఆ పాపని ఎత్తుకుని, తమ్ముడికి ఆరోగ్యం బాలేదు, నువ్వు కూడా విసిగించకు అని మెల్లగా చెప్పాడు. కానీ ఆ పాప అస్సలు వినడం లేదు. తన తండ్రితో పాప ఇలా అంది, నాన్న, ఒక్కసారి నాకు నా తమ్ముడిని చూపించండి, వాడి దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళండి, వాడికేమీ కాదు, ప్లీజ్, వాడితో నేను ఆడుకోవాలి, నా తమ్ముడి దగ్గరికి ఎందుకు నన్ను మీరు తీసుకుని వెళ్ళడం లేదు అని బాగా ఏడ్చింది. ఇక పాప ఏడుపు ఎంతకీ ఆపకపోయేసరికి వెంటనే తన తండ్రి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మా బాబు బ్రతికి ఉంటాడో లేదో మాకు భయంగా ఉంది, కనీసం ఈ పాపనైనా బ్రతికించుకోవాలి, బాబుని ఒక్కసారి పాపకు చూపించి తీసుకుని వస్తాను, దయచేసి పర్మిషన్ ఇవ్వండి అని అడిగాడు. డాక్టర్స్ కూడా ఆ పుట్టిన బిడ్డ పరిస్థితి సరిగ్గా లేదని, అసలు చలనమే లేదని చెప్పి ఒక్కసారి ఆ పాపను తన తమ్ముడి దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇక పాప తన ఏడుపును ఆపి తన తమ్ముడిని చూడ్డానికి గదిలోకి వెళ్ళింది. తమ్ముడు, లేరా, నేను నీ అక్కను, అమ్మ నువ్వు వస్తావని, నిన్ను నేను బాగా చూసుకోవాలని, నీతో బాగా ఆడుకోవాలని చెప్పింది. చాలా రోజులు ఎదురు చూశాను, ఇప్పుడు ఇలా పడుకుని ఉన్నావే, లే మనం ఆడుకుందామంటూ ఆ బాబు చేతి వేళ్లను మెత్తగా తాకింది. ఆశ్చర్యంగా ఆ పసిబిడ్డ కళ్ళు తెరిచి అలా చూసి ఏడుపు మొదలుపెట్టాడు. అంతవరకు చలనం లేని ఆ పసిబిడ్డ అలా ఏడవగానే డాక్టర్స్ పరుగున ఆ గదిలోకి చేరుకుని ఇక ఆ బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. ఒక పాప మనసులో తన తమ్ముడిపై పెంచుకున్న ప్రేమ, అనురాగాలు ఖచ్చితంగా ఆ బిడ్డను చేరాయి. ఆ బిడ్డ ప్రాణాలతో బయటపడ్డాడు. వింతగా లేకపోయి